అందరికీ చేసిన ఈరోజు ఈ ఘటన ఏంటంటే చాలా బాధాకరం. ఒక గోరక్షక పైన దాడి జరిగిందంటే ప్రతి ఒక్క హిందూ మీద దాడి జరిగినట్టు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ ఆయన రేపు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి ఆయన. నెంబర్ 1. నెంబర్ 2, హిందువులు ఇంకా కళ్ళు తెలుస్తున్నారు. ఈవిడ బీజేపీ గవర్నమెంట్ వస్తేనే అప్పుడే గోరక్షక అనేది బ్యాన్ అవుతుంది. ఇంకోటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మెజారిటీ ఎంత, వాళ్ళు బుల్లెట్ తీసుకునేది, వాళ్ళు కొట్టుడేది, హిందువులు కొట్టుడు స్టార్ట్ చేస్తే నేను దీన్ని చాలా ఖండిస్తున్నా. ప్రతి ఒక్క హిందూ కళ్ళు తెరవాలే, మేము ఖండిస్తున్నాం. మళ్ళీ కూడా హిందువులు అందరూ పీస్ఫుల్ ఉంటారు. ఎవరు కూడా ఇప్పుడు గన్ పెట్టలే, వెపన్ పెట్టలే. వాళ్ళు ఎప్పటికెళ్ళో దాడి చేస్తారు, ఎప్పటికెళ్ళో చంపుతారు. ఎవరు ఎంఐఎంలు కానీ ముస్లిమ్స్ కానీ ఎప్పటికెళ్ళో కొడుతురు. కానీ హిందువులు ఇంకా నిద్రపోతురు. అయితే నేను అనేది ఏంటంటే ఒక్క బుల్లెట్కు 100 బుల్లెట్ దిగాలని చెప్తున్నా హిందువులకు. అంటే బుల్లెట్కి జవాబు బుల్లెట్ చేయదానా, బుల్లెట్ జవాబు బుల్లెట్ తోటే ఇవ్వాలంతే. వాళ్ళేందా మనని బుల్లెట్ కొట్టుడు, మనం ఏం చేస్తున్నాం? అందుకే బీజేపీ గవర్నమెంట్ రావాలా. బీజేపీ లీడర్స్ కూడా చాలా డైనమిక్ ఉండాలి. ఇది నేను చాలా ఖండిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇమీడియట్లీ ఆయన అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు విజయరామరాజు. పొలిటికల్